ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనం. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఆమెన్. హల్లెలూయా. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుడు ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల, ఆయన చిత్తానుసారంగా జీవించే వారి పట్ల ఆ దేవాది దేవుడు జాలిపడును. ఆయన యందు భయభక్తులు గలవారు దేవుని యొక్క చిత్తము నెరవేర్చుటకు ఎన్ని ఇబ్బందులు పడుచున్నారో, ఎంత కష్టపడుచున్నారో సమస్తము దేవుడు చూస్తున్నారు. ఆయనకు ప్రియమైన బిడ్డలు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు, బాధలు, వేదనలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల్లో బాధపడుచున్నారో అని ఆ జాలిగల తండ్రి, ప్రేమగల తండ్రి మన పట్ల జాలిపడుచున్నారు. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడిన రీతిగా ఆ దేవాది దేవుడు నీ పట్ల నా పట్ల జాలిపడుచున్నాడు, దయచూపుచున్నాడు. కావున ప్రియ సహోదర సహోదరి, మనకు ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వేదనలు ఎదురైనా, ఎన్ని శ్రమలు ఎదురైనా మన యొక్క యథార్థతను విడిచిపెట్టకూడదు. మన యొక్క విశ్వాసము సన్నగిల్లిపోకూడదు. కష్టాల్లో, శ్రమల్లో, వ్యాధుల్లో, బాధలలో ఇంకా మన యొక్క భక్తి జీవితం, మన యొక్క విశ్వాసము మరింత పటిష్టంగా, స్థిరంగా, దృఢంగా ఉండాలి. మన పట్ల జాలిపడే దేవుడు మనకుండగా ఎందుకు దిగులు చెందాలి? ఎందుకు కృంగిపోవాలి? ఎందుకు అధైర్యపడాలి? సమస్త సృష్టిని నోటి మాటచే సృష్టించిన దేవుడు, తన స్వరూపమందు మానవుని సృజించిన దేవుడు, మారాను మధురంగా మార్చిన దేవుడు మనకుండగా, సింహాల బోనులో దానియేలును కాపాడిన దేవుడు నీ పట్ల నా పట్ల అద్భుతాలు జరిగించగలరు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారివి. మీ స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ ప్రియ బిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. ఎంతమంది బిడ్డలు మీ యొక్క వాక్యము వెనక లోకం తట్టు, పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యము విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వారిగా చేయండి. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. నూతనంగా ప్రారంభించిన పనులన్నీ నూరంతలుగా ఫలించి అభివృద్ధి చెందులాగున మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి. గాయపడిన వారిని స్వస్థపరచండి, బాగు చేయండి. వారి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతల నుండి విడుదల కలుగునుగాక. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి కావలసిన సాటి అయిన సహకారులను నియమించండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథులను, బీదలను కనికరించండి. వారికి కావలసిన సహాయము, ఆర్థిక వనరులను దయచేయండి. సమృద్ధి దయచేయండి. కార్లు, బస్సులు, రైళ్లు, విమానాలు, నౌకలు, ఇతర వాహనములు, మోటారు వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులను వారి వారి గమ్యస్థానములు క్షేమంగా చేరుకునేలా మీ కృప ఉంచండి. దుర్మార్గులను మార్చండి. మోసగాళ్లను మార్చండి. అల్లర్లు, గొడవలు సృష్టించే వారిని మార్చండి. నరహత్యలు చేసే వారిని మార్చండి. వారు చేయుచున్నది సరి అయినది కాదు అని గ్రహించి మీ వాక్యము విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించే బిడ్డలుగా చేయండి. త్రాగుబోతులను మార్చండి. వారి యొక్క వ్యసనములను విడిచి మీ యొక్క వాక్యానుసారంగా జీవించి వారి కుటుంబంతో సంతోషంగా జీవించే కృప దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పేరు వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కొలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.